హలో అండి. అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ 'సుబ్బన్న నిద్ర'. రచన వసుంధర గారు. ఈ కథ డిసెంబర్ 1986 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి? సుబ్బన్న దేనికైనా తట్టుకోగలడు, కానీ నిద్రకు తట్టుకోలేడు. ఒకసారి అతడిని ఇంట్లో వదిలి తల్లి తండ్రి బయటకు వెళ్లారు. అప్పుడు దొంగలు వచ్చి దోచుకుపోయినా ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాడు సుబ్బన్న. తండ్రి తిరిగి వచ్చాక ఒళ్ళు మండి కొడుకుని ఇంట్లోంచి పొమ్మన్నాడు. చేసేది లేక సుబ్బన్న ఇల్లు వదిలి ఓ అడవి దారి పట్టాడు. ఆ దారిలో అతడికి ఓ బ్రహ్మ రాక్షసుడు ఎదురైనాడు. వాణ్ణి చూసి సుబ్బన్న చప్పున పారిపోబోయాడు. బ్రహ్మ రాక్షసుడు వాణ్ణి ఒడిసి పట్టుకుని, నిద్రపోతున్నా ఏ ప్రాణిని నేను చంపి తినను, కాని మెలకువగా ఉండగా దొరికిన ఏ ప్రాణి నా నుంచి తప్పించుకోలేదు అన్నాడు. సుబ్బన్నలో ఆశ పుట్టింది. అయితే నేను నిద్రపోతే నన్ను వదిలిపెడతావా అని అడిగాడు. బ్రహ్మరాక్షసుడు నవ్వి, నేను పక్కనుండగా నరమానవుడికి నిద్ర పట్టదు. అలా నిద్ర పడితే నేను నా సంపదనంతా నీకు ఇచ్చి వెళ్ళిపోతాను అన్నాడు. సుబ్బన్న వెంటనే కళ్ళు మూసుకుని నిద్రపోవాలని ప్రయత్నించాడు. పక్కన బ్రహ్మరాక్షసుడు ఉన్నాడన్న భయంతోనేమో వాడికి నిద్ర రాలేదు. బ్రహ్మరాక్షసుడు వాణ్ణి అదిలించి, లే, నువ్వు నిద్రపోలేవు. ఇక్కడ అటూ ఇటూ తిరిగి పుల్లలు చేరవేసి నిప్పు రాజేయి. తర్వాత దానిమీదే నిన్ను కాల్చుకుని తింటాను అన్నాడు. సుబ్బన్నకు పై ప్రాణాలు పైనే పోయాయి. అయినప్పటికీ వాడు బ్రహ్మరాక్షసుడికి భయపడి దగ్గరలోని ఎండు పుల్లలు కొన్ని ఏరి ఒకచోట చేరవేసి నిప్పు రగిలించాడు. ఇప్పుడే చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కుని వస్తాను అంటూ లేచాడు బ్రహ్మరాక్షసుడు. సుబ్బన్నకి కాళ్ళు చేతులు కట్టి మంట పక్కన ఉంచి కాళ్ళు కడుక్కునేందుకు సమీపంలోని వాగు దగ్గరకు వెళ్ళాడు బ్రహ్మరాక్షసుడు. అడవిలో వాతావరణం చల్లగా ఉండి నరాల్లో చలి పుట్టిస్తోంది. ఎండు పుల్లలు ఏరడంతో బాగా అలసిపోయిన సుబ్బన్నకు ఆ చలిలో వెచ్చని మంట తగిలింది. ఆ పక్కనే పడుకునేసరికి మత్తు కమ్మింది. బ్రహ్మరాక్షసుడు వచ్చేసరికి వాడు పెద్దగా గుర్రు పెడుతూ నిద్రపోతున్నాడు. బ్రహ్మరాక్షసుడు వాడి నిద్రకు ఆశ్చర్యపడి, నన్ను చూసిన భయాన్ని కూడా మరిపించిన వీడి నిద్ర చాలా గొప్పది. అన్న మాట ప్రకారం నేను నా రాజ్యానికి పోవాలి అనుకుంటూ సుబ్బన్న కట్లు విప్పి దూరంగా ఉన్న ఓ కొండ గుహ వైపు వేగంగా వెళ్ళాడు. ఆ గుహలోంచి ఓ మూటను బయటికి తెచ్చి సుబ్బన్న వైపు విసిరి తిరిగి చూడకుండా తన దారిన తాను వెళ్ళిపోయాడు. సుబ్బన్నకు మెలకువ వచ్చేసరికి పక్కన బ్రహ్మరాక్షసుడు లేడు. అతడు తన పక్కన పడి ఉన్న మూట విప్పి చూసుకుంటే దాన్నిండా బంగారు కాసులు కనిపించాయి. దాంతో బ్రహ్మరాక్షసుడు అన్నమాట నిలబెట్టుకున్నాడని వాడికి అర్థమైంది. ఆ బంగారం చూసి తండ్రి తప్పక సంతోషిస్తాడని అనుకుంటూ ఆ మూట తీసుకుని ఇంటికి వెళ్ళాడు వాడు. సుబ్బన్నకు ఆ బంగారం ఎలా వచ్చిందో తెలుసుకున్నాక కొడుకుని ఇక దేనికి తప్పు పట్టి లాభం లేదని గ్రహించాడు తండ్రి. ఆ తర్వాత అతడు ఎప్పుడూ ఇంటి కాపలాకు సుబ్బన్నను నియమించలేదు. ఇదండి బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన 'సుబ్బన్న నిద్ర' అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.